సంగారెడ్డి జిల్లా కందిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కారును అడ్డదిడ్డంగా నడుపుతున్నావు అని ప్రశ్నించాడు. ఉన్న కోపంతో రమేష్ అనే వ్యక్తిని హతమార్చాడు పాత నేరస్తుడు ఆంజనేయులు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గతంలో గంజాయి కేసులో ఆంజనేయులు జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. ఇట్లా కొట్లాట అవుతుందని నేను వస్తున్నాను చెప్పేసి వస్తూనే ఉన్నా. ఇంటికాడ బండి పెట్టి బయటికి వెళ్ళేటోళ్ళకు ఈ ఆంజనేయులు అనే వ్యక్తి మా తమ్ముళ్ళు ఫోన్ చేశారు, ఇట్లా అవుతుందన్న అన్నను గుద్దేసిరని. అంతకుముందే ఆంజనేయులు అనే వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు, ఇట్లా నన్ను గుద్దని కూస్తున్నాడు, నన్ను కొడుతుర్రని. నేను వస్తున్నా 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండరాబోయి అక్కడనే అని నేను ఇంటికాడ కారు పెట్టేసి ఈ దబాంచి ఇక్కడ వచ్చేటోళ్ళకు ఇక్కడ మా అన్నని కుప్ప కూలిపోయాడు. మా కొడుకులు ఫోన్ చేసేటోళ్ళకు వచ్చి చూసేటోళ్ళకి అంత అది కాలు రేసుకొని పోయిన వెంటకెళ్ళి నేను వెళ్ళి హతమార్చాడు పాత నేరస్తుడు ఆంజనేయులు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గతంలో గంజాయి కేసులో ఆంజనేయులు జైలుకు వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది. ఇట్లా కొట్లాట అవుతుందని నేను వస్తున్నాను చెప్పేసి వస్తూనే ఉన్నా. ఇంటికాడ బండి పెట్టి బయటికి వెళ్ళేటోళ్ళకు ఈ ఆంజనేయులు అనే వ్యక్తి మా తమ్ముళ్ళు ఫోన్ చేశారు, ఇట్లా అవుతుందన్న అన్నను గుద్దేసిరని. అంతకుముందే ఆంజనేయులు అనే వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు, ఇట్లా నన్ను గుద్దని కూస్తున్నాడు, నన్ను కొడుతుర్రని. నేను వస్తున్నా 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండరాబోయి అక్కడనే అని నేను ఇంటికాడ కారు పెట్టేసి ఈ దబాంచి ఇక్కడ వచ్చేటోళ్ళకు ఇక్కడ మా అన్నని కుప్ప కూలిపోయాడు. మా కొడుకులు ఫోన్ చేసేటోళ్ళకు వచ్చి చూసేటోళ్ళకి అంత అది కాలు రేసుకొని పోయిన వెంటకెళ్ళి నేను వెళ్ళి